హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యపిండి అప్పడాలు పోసుకుంటున్నాను. బియ్యపిండి అప్పడాలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయి కూడా. ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను, ఇంకో కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఎందుకంటే కొలతలతో చేసుకోవాలండి. ఇది కొంచెం అలా ఇలా అయిందనుకో మొత్తం సరిగ్గా రాదు. 2 కప్స్ తీసుకున్నాను బియ్యపిండి. ఒక గ్లాస్ కప్పుకి 1.5 వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, నేను 3 కప్స్ వాటర్ పోసుకుంటున్నాను. ఇంకో గ్లాస్ వాటర్ అనేది ఇంట్లో పోయిందండి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులోకి సరిపడా నువ్వులు వేసేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం ఉప్మా, కొంచెం సోడా, సరిపడా సాల్ట్. ఎక్కువగా సోడా వేసుకోవద్దండి, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇది ఒక మరుగు రావాలండి. మరుగు వచ్చే వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మరుగు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. మరుగు రాగానే అందులోకి మనం పిండి వేసేసుకోవాలి. ఇంకా ఏ సీజన్లో అయినా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలున్నప్పుడు చేసేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడే చేసేసుకోవచ్చు అండి. అంతగా ఏముండదు ఇందులో. హడావిడిగా వర్క్కి వెళ్ళే వాళ్ళు ఏం పోసుకోలేక ఏం చేసుకోలేక ఉంటారు చూడు, అలాంటి వాళ్ళకి ఇలాంటివి చాలా చాలా యూజ్ అవుతాయండి తొందరగా చేసుకోనికి. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ. ఇదిగో చూడండి, మరుగు వచ్చేసింది. కొంచెం మరుగు రాగానే అందులోకి పిండి వేసేసుకోవడమే. ఇంకా ఎక్కువసేపు కూడా పట్టదండి ఈ రెసిపీ చేసుకోవడం. కొంచెం సేపట్లోనే అయిపోద్ది. మరుగు వచ్చేసింది. ఇంకా దీన్ని అందులోకి వేసేసుకోవడమే. మీరు మీ ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవచ్చు, లేకుంటే ఇలా ఒకటేసారి తొందరగా వేసేసి కూడా కలుపుకోవచ్చు. ఎక్కడికించి ముద్దలు ముద్దలు రాకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇది కలుపుతున్నప్పుడు మంట ఎక్కువగా పెట్టకూడదు, మొత్తం తక్కువగా పెట్టేసుకోవాలండి. ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తక్కువగా పెట్టేసుకున్నానండి నేను ఆల్రెడీ. ఎక్కువగా పెట్టేసుకుంటే మాడిపోద్ది. ఇలా చక్కగా అంత కలిసేలా ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అనేవి మంట తక్కువలో పెట్టేసి ఉంచుకోవాలి. అలా అయిపోయాక దాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి. నేను అప్పడాలు ఒత్తుకునేది ఒక క్లాత్ అయితే వేసుకున్నాను. ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు అండి, దీనికి ఏముండదు. అలా ఇలా పీసుక్కోవాలి పిండిని. ఇలా పీసుక్కుంటే ఏంటంటే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పడాలు ఇంకా చాలా బాగా వస్తాయి. ఇలా చిన్న చిన్న బాల్స్గా రోల్ చేసుకోవాలి.
మరీ పెద్ద కాకుండా మరీ చిన్నగా కాకుండా నార్మల్ సైజులో చేసుకోవచ్చు. ఏంటంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు కానీ మీ ఓపికని బట్టి ఉంటుంది లేని చేసుకోవడం. ఈ సైజు నార్మల్గా చేసేసాము. ఒకరు చేస్తూ ఒకళ్ళు అప్పడాలు ఒత్తేస్తూ ఉంటే చాలా తొందరగా అయిపోద్ది అండి. అప్పడాలు ఒత్తే పీటను తీసుకొని దానిపైకి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని, ప్లాస్టిక్ కవర్ మాత్రం కంపల్సరీ కావాలండి. దీనికి ఆయిల్ పెట్టకుండా సరే అప్పడాలు చాలా ఈజీగా మంచిగా వస్తాయి. నేనైతే ఒకటి తీసేసుకున్నాను. చూడండి ఎంత బాగా వస్తాయో మీరే చూడండి. చూడండి వచ్చేసింది కదా. దీన్ని మీకు ఒకసారి తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. ఆయిల్ పెట్టకుండా కానీ ఎంత ఈజీగా చాలా బాగా వస్తుందో చూడండి. ఇలా సన్నగా ఒత్తుకోవాలండి. దీన్ని ఆరబెట్టేసుకొని ఒక క్లాత్లో వేసేసుకుందాం. ఇంకా ఇలాగే ప్రతి ఒక్కటి ఒత్తేసుకోవాలి. ఇలా అప్పడాలన్నీ అయిపోయాయండి. వీటిని మంచిగా ఆరబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ టైంకి అప్పడాలు ఒత్తడం స్టార్ట్ చేస్తామో మళ్ళీ రేపటి వరకు ఆ టైం వరకు అంటే ఆరిపోతాయి. అంటే ఒక రోజు టైం పడుతుందండి టోటల్గా. ఇలా అప్పడాలన్నీ ఆరబెట్టేసుకున్నాం కదా. ఒక 2-3 అవర్స్కి ఇలా అయిపోతాయండి. వీటిని ఒక సైడ్కి తిప్పుకోవాలి. అన్నీ కూడా తిప్పుకోవాలండి. ఏంటంటే ఒక సైడ్ ఆరిపోయాయి కదా, ఇంకో సైడ్ కూడా మొత్తం ఆరాలి. ఇవి ఆరిపోయాక ఈ విధంగా అయ్యాయండి. చూడండి ఎంత బాగా, జస్ట్ ఫ్యాన్ గాలికే పెడితేనే ఇలా కడక్ అయిపోయాయి. చూడండి మీరే, బాగున్నాయి కదా. వీటిని మీకోసం ఎలా అయ్యాయో చూపిస్తానండి. చూడండి ఆయిల్ వేసేసుకున్నానండి. కొంచెం తక్కువగా ఉంది మంట అనేసి కొంచెం ఎక్కువగా పెట్టేస్తాను. వేడవ్వలేదు కాబట్టి ఇంతసేపు అయిందండి కొంచెం చూపించడానికి. ఇలా మంట ఎక్కువగా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక మంట తక్కువగా పెట్టేసుకొని వేయించుకున్నా సరిపోద్ది. చూడండి పెద్ద పెద్ద పాపిడీలు తింటారు కదా, ఇది చిన్న చిన్న పాపిడీలు అనుకోండి, అలాగే ఉంటాయి. టేస్ట్ చూడడానికి చాలా బాగుంటాయి. పప్పుచారు అన్నంకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత చక్కగా పొంగాయో. ఎక్కువగా ఆయిల్ కూడా తీసుకోనండి. ఈవినింగ్ స్నాక్స్లా చాలా చాలా బాగుంటుంది. చాలా చక్కగా పొంగుతూ వస్తూ ఉంటాయండి. ఇవి ఇంకా వేయించేసాను కదా, అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇంట్లోనే ఈజీగా చేసుకోవడం, తినేయటం. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా అనిపిస్తున్నాయో మీరే చూడండి. ఎంత బాగా ఆరిపోయాయో ఫ్యాన్ గాలికి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.